ఫ్రెండ్స్, డెమోని చూసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇదే వీడియోని ఫుల్ డెమోని టెలిగ్రామ్లో పెట్టాను. ఫుల్ డెమోని చూడండి. ఆ డైలాగ్తో ఆ లిరిక్స్తో మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు డెమో చూపిస్తాను, షార్ట్గా చూపిస్తాను, కాపీరైట్ ఇష్యూ రాకుండా. ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫుల్ డెమో కోసం టెలిగ్రామ్కి వెళ్ళండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఫస్ట్ డెమోని చూడండి. ఎంతమంది అమ్మాయిలు చూసాం, కానీ తను స్పెషల్ రా. ఏదో మ్యాజిక్ ఉంది తనలో. చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్తో ఇంత అందంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఉంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే చేసుకోండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే కింద ప్రాజెక్ట్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే షేక్ ఎఫెక్ట్, బీట్ మార్క్, ఇవి రెండింటిని మీరు ఇంపోర్ట్ చేసుకున్నారు. బీట్ మార్క్ని క్లిక్ చేశాను. బీట్ మార్క్ వీడియో ఇది. మీరు ఇందులో ఏం చేసే అనేది లిరిక్స్ డైరెక్ట్గా ఉంటాయి. ఒకవేళ మీకు ఫాంట్ కానీ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లోనే ఫాంట్ అనే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఈ యొక్క టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి మీకు టాప్లో ఫాంట్ సింబల్ చూపిస్తుంది. ఓకే, దీన్ని క్లిక్ చేసి వీవ్ ఆల్ ఫాంట్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి పైన 3 dots ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. పైన 3 lines పైన క్లిక్ చేసి మీ ఫోన్ మోడల్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి మీరు ఆ ఫాంట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ మ్యాజిక్ అనే ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి లిస్ట్లోకి వస్తుంది. ఆ మ్యాజిక్ అనేది ఎక్కడ ఉందో చూసి సెలెక్ట్ చేసుకోండి. పైన రైట్ మార్క్. ఇలా ఇక్కడున్న వాటన్నిటికీ కూడా సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లో ఈ మ్యాజిక్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకొని పైన రైట్ మార్క్. ఇక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తానికి ఆ ఫాంట్ పెట్టేసేయండి. పెట్టిన తర్వాత బీట్ మార్క్ దగ్గరకు వచ్చి బీట్ మార్క్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ప్లస్ మీడియా ఆల్ పైన క్లిక్ చేసి ఆల్లోకి వచ్చి మీరు ఇక్కడ పైన మీడియా సింబల్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫోటో సెలెక్ట్ చేసుకోండి. 1 అండ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. 2 and 3 4 ఎక్స్ట్రానే తీసుకుంటాను. 5 6 యాడ్ చేసుకొని పైన 2 ఆప్షన్లు ఉంటాయి. నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు టార్గెట్ ఇచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. ఫొటోస్ కరెక్ట్గా బీట్ మార్క్ అవే వస్తాయి నేను చెప్పినట్టు సెలెక్ట్ చేసుకుంటే. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు బ్యాక్ వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేయండి. వీడియోని కంటిన్యూ చేసే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, మీరైతే లైక్ చేయండి అబ్బా, సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. అందరూ లైక్ చేస్తే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. ఒక చిన్న కామెంట్ పెట్టి లైక్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో 3 dots కాపీ ఎఫెక్ట్స్, 3 dots కాపీ ఎఫెక్ట్స్, ఎఫెక్ట్స్ అన్ని కాపీ చేసుకున్నాను. అండ్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చాను. బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఈ ఫొటోస్ నాకు బీట్ మార్క్ చూద్దాం. ముందు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు వెళ్తాను. ఇలా వచ్చాను. ఫొటోస్ ఎక్స్ట్రా ఉంటే తీసేస్తాను. ఎక్స్ట్రా ఏం లేవు, కరెక్ట్గా వచ్చింది. ఈ ఫోటో కరెక్ట్గా చివరికి వచ్చి ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఈ సింబల్ క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు ఫొటోస్ ఇట్లానే ఉంచండి. ఉంచి ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ అవుతుంది. ఇందులో శాచురేషన్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి కొంచెం పెంచండి. ఇలా పెంచారు కదా, కొంచెం దీన్ని ఇట్లా జరపండి. ఇలా జరిపి ఇక్కడ కింద మూవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కొంచెం పెద్దగా చేయండి. ఇలా చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో దగ్గర కాండి, దీన్ని క్లిక్ చేయండి. 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్లో సాచురేషన్స్ అండ్ వైబ్రేషన్స్లో కొంచెం సాచురేషన్ పెంచండి. ఇలా పెంచి మళ్ళీ ఇదే ఫోటోని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఇది సైజ్ సెలెక్ట్ చేసుకొని పెద్దగా చేసి మూవ్ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఇలా మూవ్ చేసుకోండి మిడిల్లోకి. మళ్ళీ ఇంకొక ఫోటో ఇదే క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్. ఓకే, సాచురేషన్ అండ్ వైబ్రేషన్స్లో కొంచెం పెంచండి. పెంచి ఫోటోని సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఈ సైజ్ సెలెక్ట్ చేసుకొని పెద్దగా చేయండి. ఇలా చేసి ఇలా పైకి జరపండి. ఈ విధంగా ఇది సెలెక్ట్ చేసుకున్న 3 dots పేస్ట్. వైబ్రేషన్స్లోకి సాచురేషన్స్లోకి వెళ్ళాను. కొంచెం సాచురేషన్ ఇంక్రీజ్ చేశాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో కొంచెం సైజుని ఇంక్రీజ్ చేసి ఇలా మూవ్ ఆప్షన్లో కొంచెం జరుపుకుంటాను. ఇలా జరుపుకున్నాను. ఇప్పుడు ఇలా వస్తుంది. మళ్ళీ ఇంకొక ఫోటో సేమ్ ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ సాచురేషన్ వైబ్రేషన్లో మీ ఫోటో కావాల్సినంత పెట్టుకొని బ్యాక్ వచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో కొంచెం పెద్దగా చేసి ఇలా జరపండి. ఇలా జరిపి ఫోటోని కరెక్ట్ మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్స్లో 3 dots పేస్ట్, సాచురేషన్ వైబ్రెన్స్లో కొంచెం సాచురేషన్ పెంచి బ్యాక్ వచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో సైజ్ ఇంక్రీజ్ చేసుకొని దీన్ని మిడిల్లోకి జరుపుకోండి. ఇలా ఇప్పుడు
ఓకే, ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తాను, కొంచెం లిరిక్స్ దాటిన తర్వాత ప్లే చేస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా మనకి ఫ్లవర్ పార్టికల్స్ని, దీన్ని క్లిక్ చేసి పైకి జరపండి ఇలా. ఓకే, పైకి జరిపారు కదా, ఇప్పుడు ప్లే చేయండి, మీకే ఒక ఐడియా వస్తుంది. ప్లే చేస్తాను చూడండి, లిరిక్స్ అలా వస్తాయి. ఇది మాత్రం ఇలా ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీలో సెలెక్ట్ చేసుకొని 4K వరకు ఉంది, QHD పెట్టాను అండ్ ఫుల్ పెట్టాను. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేశాను, లాస్ట్లో సేవ్ అనే బటన్ వస్తుంది, సేవ్ చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.